అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీని ఆపుతుందా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ భూములను తాకట్టు పెట్టేందుకు అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో హైదరాబాద్ కి బీఆర్ఎస్ చేసిందేంటని అడిగారు. కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా నగరాన్నే నిర్మిస్తుంటే అసూయ కలుగుతుందా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేం మాత్రం ప్రజల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు పొంగులేటి. మూసీని బాగు చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పార్క్ తెస్తుంటే కుట్ర చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తామనే పగటి కలలు కంటున్నారని కౌంటర్ ఇచ్చారు పొంగులేటి. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ వస్తుందన్నారు. దేశం గర్వించేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పారు పొంగులేటి. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీని ఆపుతుందా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ భూములను తాకట్టు పెట్టేందుకు అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో హైదరాబాద్ కి బీఆర్ఎస్ చేసిందేంటని అడిగారు. కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా నగరాన్నే నిర్మిస్తుంటే అసూయ కలుగుతోందా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేం మాత్రం ప్రజల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు పొంగులేటి. మూసీని బాగు చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పార్క్ తెస్తుంటే కుట్ర చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తామనే పగటి కలలు కంటున్నారని కౌంటర్ ఇచ్చారు పొంగులేటి. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ వస్తుందన్నారు. దేశం గర్వించేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పారు పొంగులేటి.